మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ ఇప్పుడు 5 కి ఏదైతే అయిందో సీజ్ ఫైర్ డిస్కషన్ 345 కి ఏదో డిస్కషన్ మన పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కాల్ తర్వాత మనోళ్ళు అటెండ్ అయ్యారు. ట్రంప్ గారు నిన్నటి నుంచే నేను నెగోషియేట్ చేస్తున్నా అనే వరకు నాకు క్లారిటీ ఉంది. మీరు సడన్ గా ఇండియన్ గవర్నమెంట్ ఏదో అన్నారు అప్పుడు డిస్కనెక్ట్ అప్పుడు కనెక్ట్ ఏమందంటే ఇండియన్ గవర్నమెంట్ అమెరికా మధ్యవర్తిత్వంతో కాదు ఈ సీజ్ ఫైర్ అయింది, పాకిస్తాన్ డైరెక్ట్ గా కాల్ చేసింది. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేశారు. ఇలా అమెరికా మధ్యవర్తిత్వం వల్ల మేము విరమించలేదు ఒకటి. రెండోది పాకిస్తాన్ సంబంధించి ఏదైతే ఉందో పాకిస్తాన్ భారత్ చర్చలు జరుపుతాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అనౌన్స్ చేశారు. ఆ చర్చలు థర్డ్ కంట్రీలో న్యూట్రల్ కంట్రీలో చర్చలు జరుగుతాయన్నారు. దాన్ని కూడా భారత ప్రభుత్వం ఖండించింది. ఈ రెండు విషయాల మీద నేను మీకు చెప్పాను. అది ఓకే. సో నేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సీజ్ ఫైర్ అనే విషయం మీద భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని డెఫినెట్ గా మేము అందరం కూడా మొదట్లో చెప్పినట్టుగా సిడబ్ల్యూ సమావేశాల్లో ఈ రోజు గవర్నమెంట్ గానీ ఆర్మీ గానీ ఏ కార్యక్రమం తీసుకున్నా వీఆర్ విత్ ద గవర్నమెంట్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఈ రోజు ప్రభుత్వం సరే వాళ్ళు పెట్టిన ట్రంప్ గారు చెప్పింది తర్వాత ట్రంప్ గారు ఇన్వాల్వ్మెంట్ కాకుండా మేమే ఇన్వాల్వ్. ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ థర్డ్ పార్టీ టు డిస్కస్. వీ విల్ హ్యావ్ ఫర్ ఫస్ట్ అండ్ అవర్ ఓన్ డైలాగ్ అనేది మన ప్రభుత్వం చెప్పడం చాలా మంచి పరిణామం. మన ఆర్మీ చెప్పడము. నెక్స్ట్ థింగ్ ఈజ్ థర్డ్ కంట్రీలు ఎక్కడో నెగోషియేషన్స్ కంటే వీ విల్ సిట్ అండ్ డిస్కస్ అక్రాస్ ద టేబుల్ అనేది ఏమన్నా ఉంటే మంచిదే. ఎందుకంటే కోరుకునేది ఏంటంటే ఈ పెహల్గాం లాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావద్దు. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్ పదే మనతో చర్చలకు వస్తుంది కానీ ఇంతకు ముందు కూడా పాకిస్తాన్ ఎన్నోసార్లు చర్చలకు వచ్చినా గానీ ఎండ్ ఆఫ్ ద డే దే చీటెడ్ అస్. అంటే గవర్నమెంట్ గానీ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఉగ్ర సంస్థలు వీటిని వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిజాన్ని వాళ్ళని ఇంప్రూవైజ్ చేయడానికి వాళ్ళని ఎంపవర్ చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చర్చ చేయాలి మనం. ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళ దేశంలో ఈ రెండు ఏదైతే ఇప్పుడు అజార్ మసూద్ తర్వాత ఈ హఫీజ్ సయీద్ వీళ్ళు ఉన్నారు ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ గురించి కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే కల్ప్రిట్స్. ఈ రోజు వీళ్ళే ఈ యొక్క సంస్థలు పెట్టి ఈ సంస్థల ద్వారా వీళ్ళు భారతదేశంపై పలుసార్లు ఇన్ఫిల్ట్రేట్ చేసి భారతదేశంలో అహింసకో లేకపోతే ఏదో విధంగా సీజ్ ఫైర్ అంతకుముందు బాంబ్ బ్లాస్ట్ చేసిన సందర్భం కూడా ఉంది ఈ దేశంలో. సో సొల్యూషన్ అనేది బయటికి తీసుకురావాలి. వాళ్ళను వీళ్ళు పట్టిస్తారా, మనకు వాళ్ళను శిక్షిస్తారా, ఈ దేశం ఇక నుంచి టెర్రర్ క్యాంప్స్ పెట్టకుండా టెర్రరిజానికి దూరంగా ఉంటుందా, ఇవి జరగాల్సిన అంశాలు, ముఖ్యమైన అంశాలు. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి మేము మీకు సహకరిస్తాము అని మధ్యవర్తిత్వము చైనానో అమెరికానో లాంటి పెద్ద దేశాలతో ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళు వచ్చి లేకపోతే యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. కానీ ఈ పరిష్కార మార్గం ఏంది అనేది రేపు మన గవర్నమెంట్ తరఫు నుంచి గట్టిగా దీని మీద నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో మనము నిన్నటిదాకా డ్రోన్ అటాక్స్ మిజైల్ అటాక్ చేస్తాము వాళ్ళు మనం కలిసి కాంప్రమైజ్ అయిపోయినామో లేకపోతే ఏదో అవుట్కమ్ సరిగ్గా రాలేదనుకోండి పర్మనెంట్ సొల్యూషన్ కి మనం ఇనిషియేట్ చేసినటువంటి ఈ యొక్క పరిస్థితిని దేశ ప్రజలు ఈ రోజు సానుకూలంగా స్పందించారు. దీన్ని ఇప్పుడు కనుక ఒకవేళ మనం దీన్ని ప్రాపర్ గా ఫినిషింగ్ చేయలేదనుకోండి, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాలేదనుకోండి, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకంటే ఇన్ని చేసినాము, మన దేశం అంతా ఒకటైంది, రాజకీయ పార్టీలన్నీ ఇలా ప్రభుత్వానికి ఆర్మీకి మద్దతు ఇచ్చింది. కాబట్టి రానున్న రోజులలో మళ్ళీ ఇటువంటి జరగకుండా చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చ చేయాలనుకుంటున్నాం. ఓకే. సో ఒకటి ఇప్పుడు ఏఐసిసి మీడియా విభాగం ఇన్ఛార్జ్ పవన్ ఖేరా ట్వీట్ చేశారు, ఇండియా మిస్సెస్ ఇందిరాగాంధీ అని. ఇందిరాగాంధీని మిస్ అవుతున్నాం మనం అని చెప్పి. అంటే 1971 వార్లో ఆమెనేమో చివరి వరకు యుద్ధం చేసి గెలిచారు, వీళ్ళు మధ్యలో ఆగారు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఆయన. ఇండైరెక్ట్ డెఫినెట్ గా ఇప్పుడు మనం కూడా ఏమంటున్నాం అంటే యాజ్ ఆన్ టుడే వీ కాంట్ కమ్ టు ద కన్క్లూజన్ అంటే ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దేర్ షుడ్ బి రెజల్యూషన్. అయితే యుద్ధం కొసదాకా తీసుకుపోవాలి, వాళ్ళు వినకపోతే సగంలో ఆపి చర్చలు ఫలించకపోతే, చర్చల వల్ల మనకు న్యాయం జరుగుతలేదు అనిపిస్తే, ఎంతో మంది ఇప్పుడు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టామండి పేరు, కొంతమంది మహిళల భర్తలను వాళ్ళ ముందే చంపడము, వాళ్ళని ఛాలెంజ్ చేసిపోవడం అనేది మనం విన్నాం. సో మన పౌరుషం తోటి ఈరోజు దేశం రగిలిపోతుంది. ఇటువంటి సమయంలో మీరు సీజ్ ఫైర్ చేయడాన్ని
ఎందుకంటే మనం కాంట్రాడిక్ట్ చేయదలుచుకోలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు ఇందిరాగాంధీ గారిని ఎందుకు గుర్తు పెట్టుకుందామంటున్నామంటే వెన్ వీ స్టార్టెడ్ సంథింగ్ వీ హ్యావ్ టు కన్క్లూడ్ దేర్. ఎక్కడ కన్క్లూజన్ చేస్తామో రేపు చర్చలలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ దేశానికి. ఎందుకంటే కన్క్లూజన్ షుడ్ బి ఏమంటారు, ఇట్ షుడ్ బి ఏ ప్రాపర్ వే. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి జరగకుండా ఉండే విధంగా చేయాలని మా అందరి ఆట. నాట్ ఓన్లీ యాజ్ ఎ పొలిటికల్ గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ లుకింగ్ ఫర్ ఎ పర్మనెంట్ రెజల్యూషన్ ఫర్ దీస్ ఇష్యూస్ విచ్ షుడ్ నాట్ రిపీట్ అగైన్. అంటే ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉండేనా? పీఓకేని స్వాధీనం చేసుకునేంత వరకు ఇంకొన్ని రోజులు ముందుకు వెళ్లాల్సి ఉండేనా? బేసిక్ గా ఏమైతుంది అంటే సార్, నౌ వాట్ ఈస్ ద పార్టీ లైన్ దట్ ఈస్ నాట్ క్లియర్. ఎట్ ద సేమ్ టైం పార్టీ లైన్ కాకుండా యాజ్ ఎ పర్సనల్ లైన్ బిఫోర్, ఎందుకంటే మీరు ఫస్ట్ నన్ను లైన్ లో తీసుకురు. ఐ హావ్ నాట్ టేకెన్ ఎనీ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పార్టీ యాజ్ ఆఫ్ నౌ. వాట్ ఈస్ అవర్ స్టాండ్? ఎందుకంటే ఐ డోంట్ థింక్ పార్టీ ఆల్సో విల్ టేక్ ఎనీ స్టాండ్ అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ కమ్స్ అవుట్ అండ్ టెల్స్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ టు డూ. మీ స్టాండ్ జయరాం రమేష్ ట్వీట్ చేశారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి ప్రధానమంత్రి నేతృత్వంలో ఇమీడియట్ గా. పార్లమెంట్ సెషన్ ఈ 18 రోజుల్లో జరిగిన దానికోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్ పెట్టాలి అని చెప్పారు. డెఫినెట్ గా మేము ముందు సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా అదే రెజల్యూషన్ పెట్టాం. ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి అసలు ఈ 18 రోజుల్లో ఏం జరిగింది, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మనం ఏమి నిర్ణయాలు తీసుకోబోతున్నాం. రేపు ఒకవేళ పాకిస్తాన్ మనతో చర్చలకు మన దేశంలోనో పక్క ఇంకా బౌండరీ మీద ఎక్కడన్నా పాయింట్ పెట్టుకుంటారు, ఎందుకంటే థర్డ్ కంట్రీ వద్దంటారు కాబట్టి. మరి దీంట్లో చర్చించాల్సిన అంశాలు కూడా మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అపోజిషన్ పార్టీ లీడర్స్ ని కూడా అడగాలి కదా. ఏమని మేము ఇది ప్రపోజల్స్ పెడుతున్నాము పర్మనెంట్ సొల్యూషన్ కి, మరి పర్మనెంట్ సొల్యూషన్ కి ఈ ప్రపోజల్స్ తోడు మీ ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా యాజ్ అపోజిషన్ లీడర్? బికాస్ ది హౌస్ ఈస్ టుడే దేర్ ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. ఎవ్రీబడి హాస్ గాట్ ఎ వ్యూ అండ్ విజన్. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేస్తే ఏమవుతుందంటే ఇట్స్ డెమోక్రటిక్ ప్రాసెస్ లో అయిన ఫీలింగ్ ఉంటుంది మనకు. ఓకే ఓకే. సో ఓవరాల్ గా థ్యాంక్ యూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ ఒపీనియన్ చెప్పినందుకు. సో స్పందన మొత్తాన్ని